వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మజ్జి శ్రీనివాసరావు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా తయారైంది. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాలి. వైఎస్ షర్మిల డిమాండ్. విశాఖపట్నం అక్కయ్యపాలెం NGO కాలనీలోని GVMC హై స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. హిందూ మనోభావాల్ని దెబ్బతీసినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేత డిమాండ్. విశాఖలో సంచలనం సృష్టించిన స్నేక్ మ్యాక్స్ సొసైటీ సంస్థ మోసాలు. దేవుడు సొమ్ము దోపిడీ చిన్న విషయమా? జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయిన మంత్రి ఆనం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం జెడ్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు వారి గన్నివాళ్ళు అర్పిస్తూ వారి గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఈరోజు వారి గన్నివాళ్ళు అర్పిస్తాం? ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ దేశం అనేది జనజీవన స్రవంతులు ఉన్నంతకాలం, మానవాళి ఉన్నంతకాలం ఖచ్చితంగా వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు. కారణం, ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులు కానీ, తన విధులు కానీ, తన రోజువారీ కార్యక్రమాలు కానీ చేసుకోగలుగుతున్నాడంటే, ఈరోజు తనకున్న భావస్వేచ్ఛ ఉన్నదంటే ఆనాడు వారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మనందరినీ దిశ నడిపిస్తుంది. ప్రభుత్వాలు 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడతాయి. ఎన్నుకోబడే ప్రభుత్వాలకి ఏ రకంగా నడవడుచుకోవాలనే విషయాన్ని రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో పొందుపరిచారు. దాంట్లో ఎవరైనా భంగం కలిగిన అధికారమే పరమావధి, అధికారంతోనే మేము అన్నీ చేయించుకోగలం, మాకు అధికారం ప్రజలు ఇచ్చారు అనే వ్యక్తులకి ఎవరైతే ప్రతిపక్ష పార్టీగా ఒక గొంతుకై ఉన్న ప్రతిపక్ష పార్టీకి కూడా ఆ బాధ్యతలను ఇచ్చి, వారు కూడా ప్రభుత్వంతో పాటు ప్రధానమైన ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో సమానంగానే ముందుకు పోయే విధంగానే అది రాజ్యాంగం రచించారు. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా, రాజ్యాంగ హక్కులకు ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తూ ఉంది. దానికి కారణం ఆ రోజు మరి మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలాంటి వాటిని ఎక్కడైనా వాటిల్లితే తప్పకుండా న్యాయస్థానాలు దాన్ని పరిగణలో తీసుకొని, న్యాయస్థానం జోక్యం కలిగించుకొని ఇవాళ ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా చూసే విషయంలో మరి ఆ రోజు మనకి కార్యక్రమాలు చేసిన రాజ్యాంగ స్ఫూర్తి మనకి ఈరోజు ఇచ్చిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఆ రోజు వారు ఒకటే మాట చెప్పారు, ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా విద్య కానీ, వైద్యం కానీ, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఎన్నికైన ప్రభుత్వాలు ప్రాథమిక హక్కుగా వారికి ఉచితంగా ఇవ్వాలని ఆనాడు చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి, ఆ మహనీయుడు చెప్పిన మాటల్ని ఈనాడు అనేక ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మరి ఆ దిశగా ముందుకు పోవటం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వారికి ధన్యవాదాలు అర్పించుకున్నాం. తప్పకుండా ఆ మహనీయుడి ఆశయాలు, ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం, ఆ మహనీయుడు చెప్పిన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు పూలమాలలతో వేసి నివాళులర్పించారు. కానీ ఆ విగ్రహాన్ని మాత్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి గారితో ఆ విగ్రహాన్ని పునీతలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము చెబుతున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎటు చూసిన అన్యాయం, ఎటు చూసిన అక్రమాలు, ఇప్పటికి కూడా ఒక భగవద్గీత, ఒక బైబిల్ లేకపోతే వేదంతో కూడా సమానంగా మనం భావించవచ్చు. అటువంటి మహనీయుడు
మన సమాజంలో మానవ సమాజంలో పుట్టి అందరికీ ఒక మార్గదర్శకుడయ్యాడు. ఇంకా ఆయన ఆశయాల్ని ఉపన్యాసాల్లో చెప్తారు, కానీ తర్వాత అనుసరించే విధానంలో ఎవరు కూడా ఇంతవరకు పాలకులు అనుసరించిన విధానంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిజంగానే ఆయన ఆశయాల ఆకాశంలో వెలిగేటువంటి మరో సూర్యుడు లాంటి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలా. మహానుభావుడు నిజంగానే ఆయన ఆశయాలు తూచా తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన పార్టీలో మనందరం పనిచేస్తున్నందుకు గర్వంగా నేను ఫీల్ అవుతూనే ఉంటాను. చంద్రబాబుకు వీలు కాలేదు, లేకపోతే రాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకుపోయి ఎక్కడన్నా పడేసేవాళ్ళు కూడా. అది కానీ అంత పెద్ద ఎత్తులో అసలు ఆ సాహసం చూడండి. విజయవాడ లాంటి కేవలం ఒక సామాజిక వర్గం సొంతం చేసుకున్నటువంటి ఒక ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత ధైర్యంగా నెలకొల్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎంత అభినందించినా కూడా అది తక్కువే అవుతుంది నిజంగా కూడా. అందుకు పోటీగా ఇప్పుడు మా ఆయన విగ్రహాన్ని పెడతానని చెప్పి బయలుదేరారు. ఇప్పుడు నిజానికి నేను ఎన్టీఆర్ గారు చాలా గొప్పవారు, కానీ అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఆయన స్ఫూర్తిని, దేశం మొత్తానికి ఆయన అందించినటువంటి మరి విధానాన్ని, వీటన్నిటిని కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. అయితే ఒక్కటి, ఎప్పుడూ నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానని 5 ఏళ్ళు గడిపేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆ విగ్రహం కడతాడని నేను అనుకోవటం లేదు. సరే, ఆయన మాటలు అంతవరకే ఉంటాయి. ప్రజలకి ఎంత అన్యాయం చేశాడో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అన్ని వర్గాలు కూడా విపరీతమైన బాధలో ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందా అని చెప్పి ఆస్తి మన కులాలు బాగుపడ్డాయి. కానీ ఈరోజు పరిస్థితి, ఇందాక పెద్దలు చెప్పారు, జూపూడి ప్రభాకర్ గారు కానీ, ఆపిరెడ్డి గారు కానీ, సుధాకర్ బాబు గారు కానీ, కనకారావు గారు కానీ, ఈ రాష్ట్ర చరిత్రలో పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, చంద్రబాబు మొదటిసారి మన్యం జిల్లాకి వచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదలవుతాయని ప్రజలు ఆశించారు. జిల్లా అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని అనుకున్నారు, కానీ అలాంటివి ఏమీ మాట్లాడలేదు అని అన్నారు. 90 కోట్లు, అందులో మీరు ఇచ్చిందంతా 8,002 కోట్లు, 8,200 కోట్లు, అంటే సుమారుగా 1,800 కోట్ల రూపాయలు కోత విధించారు. దీనికి సమాధానం చెప్పండి. అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా, కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం ఉండదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్కి, జనవరి 2024 జనవరి నుంచి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు 8 క్వార్టర్స్. ప్రతి క్వార్టర్కి సుమారుగా 700 కోట్లు వేసుకున్నాం. అంటే ఎంతండి? 5,600 కోట్లు. 5,600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం 700 కోట్లు మాత్రమే. అంటే 4,900 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్. అలాగే వసతి దీవెన 1,100 కోట్లు సంవత్సరానికి, 2 సంవత్సరాలు కలిపి 2,200 కోట్లు, 4,900 కోట్లు, 2,200 కోట్లు కలిపితే 7,100 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్కి వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితేనే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. ఈ మాట వాస్తవం కాదు అడగండి. గతంలో ఫీజు నియంత్రణ మండలి అనేది ఉండేది, కానీ ఈరోజు అది రద్దు చేసి ప్రైవేటు సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం. ఒక ఎంప్లాయీ మనం నాతో చెప్పారు, అమ్మ గతంలోని నా కొడుక్కి 50,000 రూపాయలు ఫీజు కట్టాను, ఈరోజు 75,000 రూపాయలు చేశారు సడన్గా అని చెప్పారు. అంటే 50% ఫీజు పెంచేశారు. ఎందుకంటే ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ కమిటీ అనేది లేదు కాబట్టి. ఈరోజు పిప్పి పీలుస్తున్నారు, రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర. ఈరోజు తల్లికి అదేవిధంగా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఎంపీలు ఇప్పటి వరకు నోరు తెలపకుండా ఉండాలని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, హక్కుల గురించి ఎంపీలు నోరు తెరిచి మాట్లాడాలని ఆమె అన్నారు. మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో లేకపోతే
గుర్తున్నా పట్టించుకోరో, గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్ళకు ముఖ్యం అనిపిస్తుంది. మన హామీల మీద, మన హక్కుల మీద మన రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేయడం కంటే మోడీ గారి మెప్పే వీళ్ళకు మిన్నా అనిపిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది. అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా, టీడీపీ గానో, జనసేన గానో, వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు. కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది. ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరువేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది. బీజేపీ చేతిలో కీలు బొమ్మలే అనిపిస్తుంది. మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ ఇంతవరకు నెరవేరలేదు. మన రాష్ట్రానికి, మన ప్రజలకు హక్కుగా లభించిన ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎవ్వరికీ పట్టనట్టే ఉంది. ఎందుకంటే ఎవ్వరూ కనీసం మాట వరుసకు కూడా మన విభజన హక్కుల గురించి మాట్లాడటం లేదు. విశాఖపట్నం అక్కయ్యపాలెం ఎన్జీఓ కాలనీలోని జీవీఎంసీ హై స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మోన్ హరేంద్ర ప్రసాద్, స్థానిక శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు, డీఈఓ ప్రేమ్ కుమార్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇంట్లో బయలుదేరి స్కూల్కి వెళ్తానని చెప్పి రావచ్చు, బట్ ఇక్కడ రాకుండా బయట తిరుగుతున్నారా, ఆర్ క్లాస్లో లేకుండా బయట వెళ్తున్నారా అనేది మీరు మానిటర్ చేసుకోవచ్చు. మీకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, హెచ్పిసి కార్డ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి మనం తయారు చేసి ఇస్తున్నాము. ఇంప్రూవ్ అయ్యారా, లేకపోతే మార్క్ తగ్గిందంటే ఏ సబ్జెక్ట్ లో తగ్గింది, ఇదంతా పూర్తిగా మీరు చూడగలరు. సో మీరు అందరూ కూడా హెచ్పిసి కార్డ్ ఇచ్చారా లేదా అనేది అడగాలి. ఎగ్జామ్ అయ్యాక ప్రతి ఒక్కరు అడిగితే టీచర్స్ కు బాధ్యత ఉంటుంది, మీ అబ్బాయి కూడా ఇది ఫీల్ అవుతారు. ఓకే, పేరెంట్స్ అడుగుతారు, మేము సరిగా చదవాలి అనేది వాళ్ళకు కూడా వస్తుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు చదివే అన్నం పెట్టుకుంది, చదివే అన్నం లాంటిది. ఈ ఆట పాట అంతా కూడా పక్కన మనము తీసుకునే పచ్చడి లాగా తీసుకోవాలి. అన్నం ఇది, చదివే అన్నం. సో చదువు మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ మిగతా డైవర్షన్స్ లేకుండా ఈ ఏజ్ లో మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయండి. తర్వాత ఒక మంచి స్థాయికి వచ్చేటప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు అనుకున్నదంతా మీరు చేయగలరు. ఈ మధ్యలో ఒక పెద్ద మహమ్మారి ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది. ఈ డ్రగ్స్ కూడా మనం తరిమి కొట్టాలి. మన పాఠశాలల్లో మన పిల్లలు ఎవరు దానికి అలవాటు అవడానికి అవకాశం ఇవ్వకూడదు. అలాంటి ఎవరైనా మనకి తెలిస్తే కూడా వెంటనే మన టీచర్స్ దృష్టికి తీసుకురావాలి. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంటే మానసికంగా, అదేవిధంగా ఆరోగ్యంగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని మంచి దారికి తీసుకువచ్చే ప్రయత్నం మనం చేస్తాం. సో ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ అనే దారికి మనం ఎవరు వెళ్ళకూడదు. మన జిల్లాలో ప్రత్యేకంగా ఈ మధ్యలో మార్నింగ్ న్యూట్రిషన్ కార్యక్రమం కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఇంట్లో ఏమీ తినకుండా వస్తే కూడా మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అక్షయ పాత్ర ఫౌండేషన్ తో కలిసి రాష్ట్రంలో ఎక్కడ లేకుండా మన విశాఖపట్నం జిల్లాలో మాత్రం అన్ని ప్రభుత్వ పాఠశాలలో మనం చేపడుతున్నాము.
సో దీన్ని కూడా పిల్లలు చక్కగా వాడుకోవాలి. క్లాస్లో టాపర్గా లేకపోవడం ఉండొచ్చు, కానీ యావరేజ్గా ఉన్న వాళ్ళు డిసిప్లిన్డ్గా మంచి బిహేవియర్తో ఎవరు ఉన్నారో లైఫ్లో ఫ్యూచర్లో వాళ్ళే సక్సెస్ఫుల్గా ఉన్నారు టాపర్ కన్నా. సో డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క పిల్లలు నేర్చుకోవాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నేర్పించాలి. తల్లిదండ్రులే వాళ్ళకి ఫస్ట్ రోల్ మోడల్. సో మీరు ఇంట్లో ఎలా ఉన్నారో, ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది. సో నా రిక్వెస్ట్ టు ఆల్ ద ఫాదర్స్ అండ్ మదర్స్ హు ఆర్ ప్రెసెంట్ హియర్ ఇస్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకలు దోచుకోవడం చిన్న చోరీనా అని జగన్ ను టీడీపీ నేత విజయ్ కుమార్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్ళంటే అంత ఎగతాళా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోభావాల్ని దెబ్బతీసినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారి దర్శనం ఏదో ఒక కారణం చేత లభించకపోతే కనీసం ఆ ముడుపులు ఇచ్చేసన్నా పోదాము అనే అచంచలమైన భక్తి మామూలు భక్తులకి వెంకటేశ్వర స్వామి మీద. కరెక్ట్గా ఇట్లాంటి పాయింట్ల మీదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో కోపం వచ్చింది. పాపం ఆయనకి ఎందుకయ్యా అంత కోపం వచ్చిందంటే, ఎవడో ఒకడు రవికుమార్ అని దొంగతనం చేసిన దొంగ యాదవ అడ్డంగా పట్టుబడ్డారు, లైవ్లో పట్టుబడ్డారు, వీడియోలు కూడా ఉన్నాయి. పంచలో దాదాపు 100 డాలర్ల నోట్లను పట్టుకొని వచ్చేస్తున్నాడు. బయటకేమో $9 చూపించారు. ఇది లెక్క. ఎవరైనా ఏమంటాము, అవును తప్పే, వాడిని జైలుకి పంపించాలి అని దాన్ని ఏమంటారు, రిమాండ్లోకి తీసుకోవాలి, కోర్టులో వాడిని ప్రొడ్యూస్ చేయాలి అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, వాడిని అట్లా చేయడం తప్పంట. పరకామంలో దొరికినంత మాత్రాన ఆ డబ్బు వాడు వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు కదా, నువ్వు అర్జెంటుగా వాళ్ళని ఎందుకు ఇది చేయడము? వాడిని తప్పుపట్టే స్వామి, వాడు తీసుకుని 72,000 రూపాయలు మాత్రమే. వాడి దగ్గర నుంచి వాళ్ళ చిన్నాన్నలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఎప్పుడు వాళ్ళ బంధువులే ఉంటారు కదా, ఈ ఫస్ట్ చైర్మన్ అంటే ఆయన వచ్చిన తర్వాత చైర్మన్ చిన్నాన్న, వాళ్ళ చిన్నాన్న చైర్మన్ వాడి దగ్గర నుంచి 14 కోట్లు నువ్వు నొక్కేస్తారు స్వామి, ఏం స్వామి మీరు అంటూ ఎగతాళిగా మాట్లాడతారు. సో ఇంకోటి, మొన్న పులివెందులకు వెళ్ళాడు ఆయన, అదేదో లడ్డంట. అంత ఎగతాళి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నీకు లడ్డు గురించి? అదేదో లడ్డంట, అదేదో లడ్డు ఎందుకు అవుతుందయ్యా? మేము పవిత్రంగా భావించే ప్రసాదం అది. అట్లాంటి దాన్ని అంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? అంత చులకనగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా? పరకామను చోరీ చాలా చిన్న చోరీ అంట. అంటే పరకామను చోరీ ఆ దేవదేవుని పట్ల అపచారం కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు నిన్న. ఏముంది, చిన్న ఇది కదా, దానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తారేం మీరు అని. అంటే టీటీడీలో దేవుడు హుండీలో సొమ్ము దోచేస్తే, కొట్టేస్తే, నొక్కేస్తే ఈయన 1,00,000 కోట్లు నొక్కేసినట్టు ఏముంది దానికి అనుకున్నాడు. అట్రాషియస్. భక్తులు కొంగు బంగారంగా కొలిచే వెంకటేశ్వరుడి యొక్క హుండీలోని డబ్బు దోచేస్తే అది చాలా చిన్న ఇష్యూ అంట. వెంకటేశ్వరుని పట్ల అపచారం జరిగితే అది చాలా చిన్న విషయం అంట. విశాఖలో సంచలనం సృష్టించిన స్నేక్ మ్యాక్స్ సొసైటీ సంస్థ మోసాలను శుక్రవారం డీసీపీ మీడియాకు వివరించారు. ఈ సంస్థ 2008లో స్థాపించారని చెప్పారు. అధిక మొత్తంలో రిటర్న్ పేరిట పెద్ద సంఖ్యలో మోసం చేశారని తెలిపారు. 254 మంది డిపాజిట్లను ఈ కంపెనీ మోసం చేసిందన్నారు. చేయడం జరిగింది. అండ్ ఇంటర్నల్ రిపోర్టు అందరికీ ఇచ్చిన తర్వాత 2008లో స్థాపించిన SC/ST స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరు కూడా 2014లో కేవలం స్నేహ మ్యాక్స్ సొసైటీగా, ఇందులో ఎవరైతే సరే డిపాజిటర్స్ ఉన్నారో అండ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకెవరికి కూడా ఇంటిమేట్ చేయకుండా మొత్తం దాని యొక్క సంస్థ పేరు మార్పు చేయడం జరిగింది. అలానే ఇటీవల కాలంలో అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ని బైలాస్కి వ్యతిరేకంగా, బైలాస్ ఫాలో అవ్వకుండా మిగతా ఆర్గనైజేషన్స్, ఇదే సంస్థకి సంబంధించిన అదర్ ఆర్గనైజేషన్స్ పొన్నూరు మరియు హైదరాబాద్లో ఉన్నాయి, వాటికి కూడా ఇక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. అలానే వేరియస్ ఆర్గనైజేషన్స్కి అంటే బినామీ సంస్థల పేరుతో ప్రాపర్టీస్ వైజాగ్లోను, అనకాపల్లి జిల్లాలోను, ఇంకా మరికొన్ని చోట్ల కూడా వాళ్ళు ప్రాపర్టీస్ కొని అన్ని బైలాస్కి వ్యతిరేకంగా డిపాజిటర్స్కి ఎవరికీ తెలియకుండా మొత్తం అందులో పెట్టిన అమౌంట్ అంతా డైవర్షన్ చేయడం జరిగింది.
సో దీని ప్రకారం మనకి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీలో 4 చోట్ల మనకి అంటే వేరియస్ డిపాజిటర్స్ రావడం వలన ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల వివరాలు దువ్వాడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 166/25, అలానే ద్వారకా పోలీస్ స్టేషన్లో 85/25, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 215/2025, అలానే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా 222/25గా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సంస్థ యొక్క వ్యవస్థాపకుడు కటికల శివభాగ్యరావు ఎవరైతే రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అతని 2 కుమారులు శ్రీకాంత్ మరియు క్రాంతి కుమారు, వీళ్ళని కూడా మనం అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ప్రధాన నిందితులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డైరెక్టర్లు, అందులో ఎవరైతే సరే బినామీ సంస్థల వ్యవస్థాపకులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడెక్కడ సరే ఆస్తులు కొన్నారో బినామీ ఆస్తుల వివరాలు కూడా మనము సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం వెంకన్నపాలెం రాయపరాజుపేట వద్ద సుమారుగా 21 ఎకరాల 12 సెంట్లు ఈ సంస్థ వాళ్ళు బినామీ పేరు మీద కొనడం జరిగింది. అలానే ఎలమంచిల్లో దుప్పిటూరు గ్రామంలో 47 సెంట్లు, దబ్బంద గ్రామంలో 1 ఎకరా 50 సెంట్లు, షీలానగర్ ఎస్టీబీఎల్ వద్ద 2450 చదరపు గజాలు. దేవుడి సొమ్ము దోపిడీ చిన్న విషయమా జగన్మోహన్ రెడ్డి అని ఫైర్ అయిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదని విమర్శించారు. అలాంటి పార్టీ హిందువుల మీద రాజకీయ క్రీడ నడపాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దురదృష్టం, ఆనాడు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన పేరు చెప్పాలన్నా కొంచెం వెనకాడాల్సి వస్తుంది. మన నోటితో ఆయన పేరు ఎందుకు చెప్పాలి? కానీ ఒక విషయం చెప్పక తప్పదు. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో దిగజార్చినటువంటి పరిస్థితి. పరకామణి దుర్వినియోగం చేస్తే, పరకామణిలో ఉండి లెక్కింపులో దోపిడీ జరిగితే ఆ దోపిడీని కప్పిపుచ్చే ప్రయత్నం. కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఆ స్వామిని కొలిచి ఆ స్వామి సన్నిధిలోని ప్రసాదం తీసుకుంటే ఆ లడ్డూ ప్రసాదం వారికి వారి కుటుంబాలకి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసాదాన్ని చేశామనేటువంటి ఒక ఆత్మసంతృప్తి ఉండేది. దానిలో దగా. ఏ కార్యక్రమం తీసుకున్నా మాఫియా రాజ్యం నడిచిందే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయం. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే కాదు, ఆధ్యాత్మికతని దైవంగా భావించేటువంటి నిత్య పూజలు అందుకునేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రజలు ముందుకొచ్చి భక్తులు వేలాది మంది ప్రతి నిత్యం 70 నుంచి 80 వేల వరకు, మంచి పండుగ దినాలైతే 1,00,000 దాటేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సంతోషంగా గడిపేటువంటి భక్తులకి 5 సంవత్సరాలని మాఫియా సామ్రాజ్యాన్ని